మొత్తానికి అయితే ఈరోజు నేను ఇండియా అయితే వెళ్తున్నాను అనమాట. సడన్ గా లీవ్ శాంక్షన్ చేస్తారు, అందుకనేసి రంజాన్కి ఈరోజు ఇంటికైతే వెళ్తున్నాను. కోలాలంపూర్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాను, కేఎల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇప్పుడు వెళ్ళేసి ఇంకా లగేజ్ ఉంది, మా అన్న మా దగ్గర పనిచేస్తాడు, నాకు కూర్చున్నాం అనమాట. ఇప్పుడు ఇక్కడి నుంచేసి వెళ్తున్నా, వెళ్ళేసి ఇండిగో ఫ్లైట్ పొద్దున అనమాట. మేము ఇప్పుడే వచ్చేసాం, ఎందుకంటే ఆ టైంలో మళ్ళీ మనం లేచి రాలేం కాబట్టి అదేందో ఇక్కడే రెస్ట్ తీసుకోవచ్చు అనేసి ఇక్కడికి వచ్చేసాము. చాలామంది అయితే ఉన్నారు, ఇంకా లోపలికి వెళ్ళేసి వీడియో కంటిన్యూ చేస్తా. ఇప్పుడు లోపలికి అయితే వచ్చేసి ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం అనమాట. అసలు ఎయిర్పోర్ట్ అయితే భయంకరంగా కట్టినారు, మామూలుగా లేదు. వైడ్ యాంగిల్ షాట్లో పెట్టి చూపిస్తాం మీకు, మామూలుగా లేదు అసలు, భయంకరమైన క్రౌడ్. వీళ్ళు మరి దేనికి ఇక్కడ నిలబడుతున్నారో తెలియదు, పోయి అడగాల. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి చాలా అంటే చాలా ఇబ్బందిగా డిఫరెంట్గా ఉంటుంది, ఇవన్నీ చెకింగ్ చేస్తారు. నాకేమో వచ్చేసి క్యాబ్ లగేజ్ వచ్చేసి నేను 7 కిలోనే తీసుకోవాలి, నాది 9 కిలోలు ఉంది, 1.5 కిలో మరి ఎక్కువ ఉంది. మరి అలా చేస్తారో లేదో, వాళ్ళు ఇంకేం చేయకపోతే నేను రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇప్పుడే జస్ట్ బోర్డింగ్ అయితే అయిపోయింది, తీసేసుకున్నాను, చెకింగ్ చేసేసాను, లగేజ్ అంతా అయిపోయింది, వచ్చేసాం. ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం. ఇంకా గేట్ నెంబరు C22 ఇచ్చారు, ఇంకా అక్కడికి వెళ్ళాలి. వెళ్తా ఉన్నా, చాలా టెన్షన్ పెట్టేస్తున్నారు వీళ్ళు. 1 అవర్ డిలే. మా చెప్తా అసలు ఎందుకు ఎక్కమాకన్నారు నాయన, ఎందుక. చాలామంది నేను చూసా, అందరూ ఎందుకో లేటు, లేదంటే సర్వీస్ బాగుండదు, సీట్లు బాగుండవు. ఇప్పుడు వచ్చేసి ఇంటర్నేషనల్ వచ్చేసి ఇటు సైడ్ వెళ్ళాలి, డొమెస్టిక్ వచ్చేసి అంటే ఇక్కడ లోకల్ది ఇటు సైడ్ అనమాట. వీళ్ళు ఏం చేస్తారు ఏం తెలియదు. ఓడు లాభం ఉల్లవే ఇంకా అది పాకెట్ వాళ్ళకి. అరే నేనైతే ఏం తేలేను, ఇది వచ్చేసి నా బ్యాగ్ 9 కిలోలు ఉంది. వాడు లక్కీ ఏంటంటే వాడు నార్మల్గా వెయిట్ చెక్ చేస్తారు, ఇది క్యాబిన్ లగేజ్, అది చెక్ చేయలే ఈరోజు. అది సోనీ ఇది ఇక్కడ ఎంత పెట్టినాడంటే తాడు తీసేస్తాను దాని లోపలికి కానీ వెళ్ళామంటే. అదే గేట్ నెంబర్ C22, అది ఎక్కడ ఉందేమో, ఇప్పుడు పోవాలి. ఇప్పుడే చెకింగ్ లగేజ్ చేసుకునేసి అయితే ఎందుకు వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ కౌంటర్ కాడికి పోయి వాడు ఎందుకు వెళ్తున్నావు ఏంది వచ్చి అడుగుతాడు, వాడితో తలనొప్పి. అసలు ఏమైనా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అంటే చాలా బాగుంటాయి, అన్ని జెండాలు ఉన్నాయి, మన ఇండియా జెండా లేదు తింటా. మొత్తాన్ని ఇది వచ్చేసా. ఇప్పుడు వీళ్ళంతా మా ఫ్లైట్కి అనమాట. అసలు షాపింగ్స్ వచ్చేసి అద్దరిపోయాయి. దీనికి అర్జెంట్ కాపీ రేట్ వేస్తాడు నాకు తెలిసి. ఇప్పుడు మా ఫ్లైట్కి అనమాట వెళ్ళి కాఫీ తాగాల. C22 నాది. నువ్వు ఇక్కడ 37 దాకా ఉందంట. నేరుకి వెళ్ళేసి కిందకి వెళ్తే బస్సు ఉంటుంది, నేరుకి వెళ్ళేసి కిందకి వెళ్తే బస్సు ఉంటుంది, ఆ బస్సులో పడేసి ఇంకా వెళ్తే. నేను ఫస్ట్ టైం ఇది నార్మల్గా ఇది ల్యాండింగ్ అవుతుంది కదా, నేను ఎప్పుడు డైరెక్ట్ వెళ్ళిపోతాను అనమాట మిడిల్లో, ఎప్పుడు కింద నుంచి ఎక్కింది లేదు. ఫస్ట్ టైం ఇది మటుకు నేను కొంచెం బాగా వీడియో తీస్తా. ఇప్పుడు బస్ దగ్గరికి వచ్చేసి ఇప్పుడు ఫ్లైట్ దగ్గరికి అయితే వెళ్తా ఉన్నాను. ఎక్కడెక్కడి నుంచో తీసుకెళ్తాడు. మొత్తం ఎయిర్పోర్ట్ అంతా ఖాళీ, షాపులు మొత్తం అన్ని క్లోజ్లో ఉన్నాయి. అంటే ఎవరు రారు కదా, ఈ టైంలో తక్కువ కదా, అందుకోసం. C22 అనుకుంటా నా గేట్ నెంబర్ 21 నుంచి 27 వరకు.
అంతా అమ్మాయిలు మోడల్స్ ఉన్నట్టుంటారు. ఇక్కడ మాత్రమే ఉన్నాయన్నమాట. బాస్ ఇప్పుడు మనం ఏం తీసుకుంటాం బాస్లో? నెక్ బ్యాండ్లు అవి తీసుకోండి. తర్వాత వచ్చేసి ఇది ఎయిర్ ప్లగ్స్ మటుకు కంపల్సరీ మస్ట్ యూజ్ చేయండి. సోనీ అంతే. అక్కడ ఐటమ్స్ అన్ని ఏంటి అమ్ముతున్నాడు. చిన్న గ్రాసరీస్. వీడియో లెంత్ అయిపోతుంది అనమాట. ఆపేస్తా. లైటింగ్కి అసలు చూస్తుండే చూడండి, అసలు భయంకరంగా ఉంది. చాలా అంటే చాలా బాగుంది. 21 వీడి ఇచ్చేవాడు 21 నుంచి 22 ఇచ్చు కదా. ఇది 21, 23 అంటే అక్కడ 22, 24 అంటే ఏమేమి ఇస్తాడో ఎలాగిస్తాడో. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటే ఇదే తలనొప్పి. మొత్తానికి అయితే ఇక్కడికి వచ్చి కూర్చోన్నాను. అక్కడ గేట్ 22, 24 ఉంది. ఇక్కడికి వచ్చి అయితే కూర్చోన్నా. వాడు ఇప్పుడు తెలిస్తే అప్పుడు 5:30 దేశం అని చెప్పాడు. 3:30 అవుతుంది మలేషియన్ టైము. ఊరే 3:30 అంటే మన దగ్గర 1 అవుతుంది. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. తొందరగా అసలు యాడ్స్ రావట్లేదు, వాచ్ టైం కూడా అవ్వట్లేదు. సబ్స్క్రైబర్తో అయితే వస్తున్నారు కానీ వీడియోని కొంచెం లెంతీగా చూడండి. ఇంత బాగా చూపిస్తున్నాం కదా, అంత డీటెయిల్గా చెప్తున్నాం కదా, ప్లీజా. మొత్తానికైతే అయిపోయింది బాబు. ఇంకా అందరూ గేట్ అయితే ఓపెన్ చేశారు. అసలు నిద్రే లేదు ఈరోజు. గేట్ ఓపెన్ చేశారు, అందరూ వెళ్తున్నారు అనమాట. ఇంక వెళ్తే ఇంకా దాంట్లో ఈ ఫోన్లు ఇవన్నీ తీసి దాంట్లో వెయ్యాలా. మా తలనొప్పి అయ్యి బ్యాగ్ అడి ఇప్పుడు వెళ్తున్నా. లోపలికి వెళ్ళేసిన తర్వాత ఇంక వీడియో చేస్తా. ఇప్పుడైతే మొత్తానికి చేసుకున్నామా. బయటకి అయితే వెళ్తున్నా. ఇంకా వెయిటింగ్ ఉంది, క్యూ అయిపోతే ఇంకా వెళ్ళిపోగా. ఇప్పుడే జస్ట్ చెకింగ్ అయింది అనమాట. అక్కడ నేను తీయకూడదు సంప్రదాయం తిరగా లేనిపోని తలనొప్పి. ఇంటికి వెళ్తున్నప్పుడు ఇలాంటి అసలు పెట్టుకోకూడదు. లోపలికి అయితే వచ్చేసాము. లోపలికి వచ్చేసి ఇక్కడ కూర్చోన్నాను అనమాట. ఇక్కడ కూర్చోన్నా. ఇప్పుడు జస్ట్ ఆడ మొత్తం టికెట్, బోర్డింగ్ పాస్ అన్నీ చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత ఇక్కడ కూర్చొని ఉన్నాం. 6:30కి ఫ్లైట్. ఇంకా 1 అవర్ లేట్ ఉంది. అసలు ఇండుగో అంటేనే తలనొప్పి. సరే ఇంకా ఇండుగో అనేసి ఒక పోదాము అనేసి నేను బుక్ చేసుకున్నాను. కాకపోతే ఎయిర్ ఏషియా బ్రహ్మాండంగా ఉంటుంది, దాంట్లో వెళ్ళిపోవచ్చు. లేదా మలేషియన్ ఎయిర్లైన్స్ ఉన్నాయి, అట్లా వెళ్ళిపోవడం బెటర్. ఇప్పుడు అనౌన్స్మెంట్ చేశారు, వెళ్తా ఉన్నాం. అక్కడ ఉంది అదే ఫ్లైట్. ఇప్పుడు దానికి ఎక్కితే డైరెక్ట్ చెన్నై కదా. డైరెక్ట్ చెన్నై. ఇంకా చెన్నైలో కలుసుకుంటా. బాయ్ బాయ్ మలేషియా. ఇప్పుడు లోపలికి అయితే వెళ్తున్నాం, ఫ్లైట్ లోపలికి. ఇది 2వ సారి నేను. ఎంత క్యూ ఉంది నాయన. రంజాన్ కదా, చాలామంది వస్తున్నారు. ఒకరోజు మొత్తం వేస్ట్. మొత్తానికైతే లోపలికి వచ్చేసాను. ఇంకంతా వస్తూ ఉన్నారు. బయలుదేరుతాము. ఇప్పుడు చాలా లేట్ అవుతుంది. మరి ఇప్పుడు చెన్నైలో మరి మనకి దొరుకుతుందో లేదు. ఇది వచ్చేసి ఇంకొక ఫ్లైట్. ఏసీకి మొత్తం అసలు విండోస్ ఫుల్ అయిపోయింది అనమాట. గ్రీన్. ఏసీకి పొగలు వస్తున్నాయంట. కనిపిస్తున్నాయి మీకు, పొగలు వస్తున్నాయి అలాగే. Once we get airborne, flight time will be close to 3 hours and 20 minutes.
స్టార్ట్ చేస్తున్నారు. స్టార్ట్ చేస్తే ఇంకెళ్ళిపోవడం. ఇప్పుడు ఫ్లైట్ అయితే బయలుదేరింది, ఇంకా టేకాఫ్ అయితే అయిపోద్ది. ఎందుకని అసలు గంటలు లేట్, 1.5 గంటలు లేట్ అన్నారు, 2 గంటలు లేట్. ఇప్పుడే లైట్లు కూడా ఆపేసాడు. లేసాం, కొద్దిగా పైకి లేసాం. 0.5 mm 10 mm గాల్లో పోతుంది. ఇప్పుడు లేచాం వచ్చేసాం, గాల్లోకి వచ్చేసాం. అంతే, అయిపోయింది. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత వీడియో రికార్డ్ చేస్తా. ఇక్కడ ఉందన్నమాట, ఇది సీట్ అడ్జస్ట్మెంట్. దీన్ని మీరు ప్రెస్ చేస్తే బ్యాక్కి వెళ్తుంది అండ్ ఫ్రంట్ వస్తుంది. చెన్నై మెట్రో. ఈ గ్లాసులు అంత క్లియర్గా లేవు, ఇల్లులు చిన్న చిన్న ఇల్లులు. అసలు మరీ అపార్ట్మెంట్లు ఎలా పర్మిషన్ ఇచ్చారేమో కానీ సముద్రం లోపల కట్టేశారు నాయన. ఖచ్చితంగా మీరు ఎయిర్ప్లెక్స్ అయితే వేసుకున్నారు. అసలు చాలా చిరాగ్గా ఉంది అసలు దీంట్లో. దానికైతే చేసేస్తున్నాను. ఆటో పైలటే కదా. ఆపేసారు, ఇంకా దిగేస్తున్నా. ఒకటి టేకప్ అవుతుంది.
థ్యాంక్ యూ కక్క. ఇప్పుడు అలాగే ఇంటికి ఇలాగ ఉంటుంది. నార్మల్గా మిగతా వాటికి ఉండదు ఇలాగ దిగేదానికి. అంత సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఆ బస్సులో ఎక్కేసి మనం వెళ్ళిపోతే ఇంకా వెళ్ళిపోవచ్చు. మా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. చిరాకు అర్థం ఎందుకంటే అలాగ ఉంది. మా ఓడి ఏంటో ఎక్కినాడు రా. ఇక్కడే ఉన్నాళ్ళ ఎక్కేసి వెళ్ళిపోతా. బస్సులో అయితే ఎక్కేసి వెళ్తాను. మాది ఇప్పుడైతే వచ్చేసాను. ఇప్పుడు వెళ్ళిపోతా ఉన్నా. సిమ్ తీయాలి ఫస్ట్. సిమ్ లేదు సరిపోద్ది. ఇమిగ్రేషన్ ఇంటర్నేషనల్ టెర్మినల్ సార్. టెర్మినల్ 2 మీరు అక్కడ దిగేసి నేరుగా ఇటు వచ్చేస్తే ఇక్కడ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ అని ఉంటుంది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత మనం పని చేసుకోవచ్చు. అంటే మనం ఎందుకు వచ్చాము ఏంది మొత్తం ఫోటో తీసుకుంటారు, అంత వెళ్ళిపోవడం అయిపోయింది. చేసేసారు, వెళ్ళిపోవడం. వస్తే మా వాడు అక్కడ ఉన్నాడు అనమాట. మొత్తానికి లగేజ్ అయితే తీసేసుకున్నాను. ఇంకా వెళ్ళిపోతున్నా. అవుట్ సైడ్కి వెళ్ళిపోయేసి ఇంకా ఆడ మెట్రో ఉంది, మెట్రో చూసుకునేసి ఇంక వెళ్ళిపోవడం. చాలా అంటే చాలా సఫర్ పడ్డా. అసలు లేట్ అయిపోయింది. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు చిరాకు పుట్టిచ్చేస్తున్నారు ఇక్కడ కస్టమ్స్ వాళ్ళు. రెడీ ఇప్పుడు మొత్తానికైతే ఎయిర్పోర్ట్లో దిగేసి చెక్కింగ్ చేసి కస్టమ్స్ వాళ్ళు అయితే చాలా అంటే చాలా భయంకరంగా ఉన్నారు. మలేషియా నుంచి వస్తున్నామంటే బంగారం ఏది అంటే నేను ఐఫోన్ కొత్తది కొన్నాను 16 Pro. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అడుగుతున్నారు. ఓరు బాబు నువ్వు అడుగు కాదని అట్లా. ఇప్పుడు నేను నా దగ్గర ఇంకో ఫోన్ లేదు కదా, ఇంకో ఫోన్ ఉంటే నువ్వు అన్నా ఓకే. నా దగ్గర ఫోన్ లేనప్పుడు నేను ఇది చేస్తున్నావు ఏంటి అనేసి అంటే అది ఇది బ్యాగ్ మొత్తం ఒక 2-3 times చెక్ చేసినాడు. ఇంకా ఏం లేకపోతే ఇంకా వదిలేసాడు. నేను మెట్రో కోసం వెయిట్ చేస్తా ఉన్నా. మెట్రోలో ఉన్నా. ఇంకా కదిలితే సెంట్రల్కి వెళ్ళేసి అక్కడి నుంచి ఇంకా నవజోన్ పక్క నుంచి వెళ్ళిపోవడం. వచ్చేసి ట్రైన్లో చూసాను సెంట్రల్లో యాక్సిడెంట్ అయినది. ఎంతమంది చూసుకున్నారా? అయ్యో అందుకని ఇక్కడ ట్రైన్ ఎంత స్లోగా వెళ్తుంది.